పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పోలీస్ శాఖలో పెను భూకంపం సృష్టించింది. కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంత సీరియస్గా తీసుకుందంటే చూస్తూ ఊరుకునేది లేదు. తప్పు చేస్తే ఎంతటి వారైనా సరే ఇంటికి వెళ్లాల్సిందేనంటూ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు పైన సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకొని అమరావతి సచివాలయానికి చేరుకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడలో కలకలం రేపిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటనపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హై లెవెల్ మీటింగ్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. సాయికృష్ణ అదృశ్యం వెనుక అసలు ఏం జరిగింది, ఎవరెవరి పాత్ర ఉందనే వివరాలను కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకు పూర్తిగా వివరించారు. ఈ కేసులో స్థానిక కృష్ణలంక సీఐ నాగరాజుపై వచ్చిన ఆరోపణలు, ఆయన నిర్లక్ష్యం పైన డీజీపీ ఇచ్చిన నివేదికతో సీఎం చంద్రబాబు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. శాంతి భద్రతల విషయంలో, ప్రజల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చెబుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబు అప్పటికప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఈ వ్యవహారంపైనే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో సమగ్రంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని స్పష్టం చేశారు. ఇక ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలకమైనటువంటి సూచనలు చేశారు. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటే సాయికృష్ణ అదృశ్యానికి కారకులైనటువంటి బాధ్యులు ఎంతటి వారైనా సరే వారిపై చట్ట ప్రకారం అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల్లో పోలీసులపైన నమ్మకం పెరిగేలా ఇన్వెస్టిగేషన్ ఉండాలని కూడా అధికారులకు సూచించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం మాత్రం చాలా స్పష్టమైంది. తప్పు చేస్తే సొంత శాఖ అధికారులైనా సరే వదిలిపెట్టేది లేదనేటువంటి బలమైన సందేశాన్ని సీఎం చంద్రబాబు డీజీపీకి ఇచ్చినటువంటి ఆదేశాల ద్వారా పంపించారు. ఈ కేసుపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీని సీఎం ఆదేశించడంతో ఇప్పుడు ఏపీ పోలీస్ శాఖలో ఈ ఇన్వెస్టిగేషన్ తీవ్ర సంచలనంగా మారింది. సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఐపీఎస్ అధికారి దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటపడుతున్నాయి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో ప్రభుత్వ నిర్ణయం ఇలా ఉంటే తన కొడుకుని పోలీసులే కొట్టి చంపేశారంటుంది సాయికృష్ణ తల్లి. ఒకవేళ బతికి ఉంటే చూపించాలని, లేదంటే మృతదేహాన్ని అయినా ఇప్పించాలని వేడుకుంటుంది. ఈ క్రమంలో విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక పిఎస్ సీసీ ఫుటేజ్ భద్రపరచాలని సాయికృష్ణ తల్లి పిటిషన్ వేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్తో పాటు కాల్ డేటా భద్రపరచాలని విజ్ఞప్తి చేశారు. సిఐ నాగరాజు తన ఫోన్ తీసుకుని కాల్స్ చేశారన్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిఎస్కి తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. నిజాలు బయటకి రావాలంటే ఆధారాలను కాపాడాలంటూ సాయికృష్ణ తల్లి కోరారు.